ఇప్పుడు పర్టికులర్గా నేను ఒక విషయాన్ని చెప్పబోతున్నాను. ఇదే ఇన్సిడెంట్ నందమూరి తారక రామారావు గారి కుటుంబాన్ని నుంచి మరొక టీడీపీ వారసత్వాన్ని తీసుకొస్తుంది. ఎవరా వారసత్వం అనుకుంటున్నారా? ఎన్టీఆర్ వారసత్వంగా చాలామంది రాజకీయాల్లోకి వచ్చారు. అంటే ఆయన బ్లడ్, ఆయన కుటుంబానికి సంబంధించి నందమూరి ఇంటి పేరు ఉన్నవాళ్ళు చాలామంది వచ్చారు. వచ్చిన వాళ్ళల్లో అనేక రకాల ఇబ్బందులు ఇవన్నీ ఫేస్ చేయడం మనం చూసాం. కానీ ఇప్పుడు రాబోతున్న వ్యక్తి అందరికీ కూడా డిఫరెంట్గా, అసలు ఎవరు ఊహించని విధంగా ముందుకెళ్తున్న దృశ్యాలే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. నేను చెప్పిన ఈ 2 మాటలతోనే అర్థమైపోయి ఉంటుంది ఎవరో కాదు, అది నందమూరి తారక రామారావు గారి కుమార్తె, నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారు. నారా భువనేశ్వరి గారి గురించి మనం మాట్లాడుకోవాలంటే ఆవిడ ఒక డెడికేటెడ్ వైఫ్. ఎంత అంటే టీడీపీ శ్రేణులకే కాదు, చంద్రబాబు నాయుడు గారి చుట్టుపక్కల ఉన్న అందరికీ తెలిసిన విషయం, భర్త ఆరోగ్యం పట్ల, భర్త మెడిసిన్స్ పట్ల, ఆయన వేసుకునే మందుల పట్ల, ఆయన తినే ఆహారం, ఎప్పుడు ఏం తినాలి, ఎప్పుడు ఏ జ్యూస్ తాగాలి, ఎప్పుడు ఏ మందు వేసుకోవాలి, ప్రతిదీ తూచా తప్పకుండా జాగ్రత్తగా అణువణువు ప్రతిరోజు ఒక డైలీ షెడ్యూల్ని నిమిషాలతో పాటు ఫాలో అప్ చేసే ఒక భార్యగా చుట్టుపక్కల ఉన్న అందరికీ తెలుసు. అలాగే ఆవిడ ఈ మధ్య కాలంలోనే, ఈ అరెస్టు తర్వాతే ఆవిడ పదే పదే చెప్తున్న విషయంగా, హెరిటేజ్ విషయంలో కూడా నేను ఒక డిగ్రీ చేసి నేను సైలెంట్గా ఒక హౌస్ వైఫ్గా ఉన్న నాకు ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఆయన ఒక హెరిటేజ్ సంస్థ లాంటి దాంట్లో భాగస్వామ్యం కల్పించి, అందులో ఎలా ముందుకు వెళ్ళాలో మెళకువలు నేర్పించి నన్ను ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా తీర్చిదిద్దారు అని ఆవిడ చెబుతున్న ఇది. ఈ రెండింటిని ఆవిడ బ్యాలెన్స్ చేసుకుంటూ, దాంతోపాటు తల్లి తండ్రి లోకేష్ గారికి ఆవిడే అయ్యి పనిచేస్తూ వచ్చారు అనేది ఇప్పటి వరకు ఆవిడ కానీ, లోకేష్ గారు కానీ, భువనేశ్వరి గారు కానీ, లోకేష్ గారు కానీ అనేక సందర్భాల్లో సభల దగ్గరో ఆ కార్యక్రమాల్లోనో వాళ్ళ హృదయాంతరంగాన్ని ఎక్కడో అక్కడ చెబుతూ ఉంటే అర్థమవుతున్న విషయం.